హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నాను అనమాట. ఇది వైభవలక్ష్మి వ్రతం నిజామాబాద్లో ఫేమస్, చాలామంది చేస్తారనమాట. మేము లాస్ట్ టైం 1 ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు చెప్పారనమాట, ఈ వ్రతం చేస్తే చాలా మంచి జరుగుతుంది, చెయ్యు మంచి అని చెప్పేసి చెప్పారు. ఇంకా మా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, మా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేనైతే పూజ స్టార్ట్ చేసిన. నాకైతే ఓకే అనిపించింది, నిజంగా మంచి అనిపించింది. లాస్ట్ టైం 11 వీక్స్ చేసిన అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మనం 11 వీక్సే చేయాలి, తర్వాత మన ఇష్టం 9 వీక్స్ ఆర్ 5 వీక్స్ చేసుకోవచ్చు అనమాట పూజ. ఇప్పుడు ఇది సెకండ్ వీక్ అనమాట. ఫస్ట్ శ్రావణం ఫస్ట్ వీక్ నేను చేసుకోలేదు పూజ, అప్పుడే స్టార్ట్ చేయాలి. ఇంకా 5 వీక్స్ మనం అంటే ఎట్లాగో శ్రావణంలో నాన్ వెజ్ ఏం తినం కదా. 11 వీక్స్ చేసినా కూడా అస్సలు నాన్ వెజ్ తినొద్దు, వైభవలక్ష్మి వ్రతానికి అస్సలు నాన్ వెజ్ ముట్టొద్దు అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు నో నాన్ వెజ్ 11 వీక్స్ అనమాట. అంటే పూజ అర్థం కావాలి అని చెప్పి చెప్తున్నాను. ఇంకా నేనైతే ఈరోజు మళ్ళీ 5 వీక్స్ చేస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇప్పుడు నేనైతే వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ మనము మార్నింగ్ లేచి ఎట్లా ఇంట్లో అయితే పూజ చేసుకున్నామో అట్లా చేసేసుకోవాలి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆకలి వేస్తే ఏదైనా తినొచ్చు. ఆకలి ఉంటాము, ఫాస్టింగ్ ఉండగలుగుతాము అనుకునే వాళ్ళు పాలు టీ అట్లా సరిపెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా టిఫిన్ అట్లా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ వరకు ఏం తినను, టీ పైన ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి బాగా ఆకలి వేస్తే టిఫిన్ చేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి 4:30-5కి అట్లా పనులన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. 5కి అట్లా స్నానం చేసేసి మంచిగా ఎర్ర చీరనే కట్టుకోవాలి, ఖచ్చితంగా రెడ్ శారీ అనమాట. ఇంకా శారీ కట్టుకొని అమ్మవారికి కావాల్సిన సామాన్ అంతా ముందు రోజు తెచ్చుకోవచ్చు, లేదంటే అప్పుడే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. నేనైతే ఈవినింగ్ 4 o'clock అంటే తీసుకొచ్చుకున్న సామాన్ అంతా ఏం లేదు, మామూలుగా పూలు పండ్లు అమ్మవారికి కావాల్సిన రెడ్ ఫ్లవర్సే పెట్టాలన్నమాట. రెడ్ రోజెస్ పెట్టినా అనమాట నేను. ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అమ్మవారికి కావాల్సిన కలుషము అలాంటివన్నీ నా దగ్గర ముందే ఉన్నాయి. లైనింగ్ కూడా తీసుకొచ్చిన, అది కూడా రెడ్ కలర్లోనే ఉండాలి అంతే. ఫస్ట్ మనం స్నానం చేయగానే ఇల్లంతా గంగ నీళ్ళు చల్లాలన్నమాట, ఎందుకంటే శుద్ధి కావడానికి. తర్వాత ఆ ప్లేస్లో అయితే మెయిన్ కొన్ని అయితే వాటర్ చల్లాలి, మంచిగా శుభ్రం చేసుకొని పసుపుతోని రాసేసి అంటే ముగ్గేయాలి దానిపైన. తర్వాత పీట పెట్టుకొని పీటను కూడా ఊరించి దానిపైన మనం పెట్టుకున్న ఎర్ర లైనింగ్ అది పరిచి దాంట్లో గుప్పెడు బియ్యం పోసుకోవాలి. దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మంచిగా నమస్కరించుకోవాలి పీటని. తర్వాత వైభవలక్ష్మి ఫోటో అనమాట, 8 అష్టాలక్ష్ములు ఉన్న ఫోటో ఇది. ఇంకా మనకి ఎక్కడ పూజా స్టోర్లో ఎక్కడ అడిగినా దొరుకుతుంది ఇది. ఇంకా మంచిగా ఫోటోని మంచిగా అలంకరించుకోవాలి పసుపు బొట్టులతోని. ఫస్ట్ టైం చేసిన నాకు కూడా చాలా భయమైంది, ఎట్లా చేస్తాను ఏంటో అనే టెన్షను చాలా ఉండే. తర్వాత ఆ సెకండ్ డేకి థర్డ్ డేకి అట్లా మంచిగా నాకు చేస్తుంటే, అసలు చదువుతుంటే కూడా నాకు అలవాటు అయిపోయింది అదంతా మంచిగా. చూసిర్రా, అమ్మవారికి ఇట్లా అన్నీ రెడ్గానే ఉండాలి. నేను లాస్ట్ టైం తెచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అవే బ్యాంగిల్స్ అంటే చిన్న చిన్న గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు దండలాగా అల్లి వేసిన అనమాట. నెక్స్ట్ రెడ్ రోజెస్ తీసుకొచ్చినాం కదా, వాటితోనే దండ గుచ్చి తర్వాత అమ్మవారికి కూడా రెడ్ రోజెస్తోనే అలంకరించినాం అనమాట. ఇప్పుడు నేనైతే కంకణాలు కడుతున్నా. ఖచ్చితంగా కలుషం పెడతాం కాబట్టి కలుషంకి ఒక కంకణం కట్టాలి. ఇంకా పసుపు గణపతి చేస్తాం కాబట్టి గణపతికి కూడా ఒక కంకణం కట్టాలి. తర్వాత మనం కట్టుకోవాలి, అంటే మనము పూజ అయిపోయిన తర్వాత సంకల్పం కోరుకున్న తర్వాత మనం కట్టుకోవాలన్నమాట. ఇదే కలశం అనమాట. మెయిన్ మనం ఈ కలశానికి చేస్తామన్నమాట పూజ. ఈ కలశాన్ని మంచిగా రెడీ చేసుకున్న తర్వాత మంచిగా నిండా నీళ్ళు నింపుకోవాలి, దాంట్లో నిండుగా వాటర్ నింపుకొని దానికి కూడా ఒక కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకున్న తర్వాత దాంట్లో నిండా వాటర్ పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు కాయిన్, 1 రూపీ కాయిన్ ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. ఆ కాయిన్ వేసుకున్న తర్వాత దాంట్లో 5 తమలపాకులు వేయాలి. 5 తమలపాకులు పెట్టిన తర్వాత ఆ గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలో ఏదైనా ఒక బంగారు నాణెం వేసుకోవచ్చు. ఇంకా లేదంటే ముక్కు పుడక, మెయిన్ అయితే అందరు చాలామంది ముక్కు పుడక వేస్తారు. నేను కూడా ముక్కు పుడకతోనే చేసిన పూజ. లేదు అంటే చిన్న బంగారంది ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. బంగారం కాకపోయినా వెండి లేకపోయినా 1 రూపీ కాయిన్ చెప్పాను కదా నాణ్యం, అది అట్లా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు అన్నమాట, ఏం పర్లేదు. దాంట్లో మనం వేసిన ముక్కు పుడక కూడా పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసి ఫ్లవర్స్ పెట్టేయాలన్నమాట. మంచిగా ముక్కు పుడక కనబడకుండా పైన ఫ్లవర్స్ అని పెట్టేయాలి. తర్వాత ఇంకా దీపాలను కూడా రెడీ చేసుకొని దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు గణపతిని చేసుకోవాలన్నమాట. పసుపు తీసుకొని మన అరచేతుల్లోనే గణపతిని చేసుకోవచ్చు కదా, సో అట్లా గణపతిని చేసుకోవాలి.
2 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల్లో మనం చేసుకున్న పసుపు గణపతిని అక్కడ కూర్చోబెట్టాలి. పసుపు గణపతికి మంచిగా పసుపు, కుంకుమ, బొట్టు పెట్టి అక్షంతలు వేసిన తర్వాత అత్తిపత్తి ఉంటుంది కదా, అది వేయాలన్నమాట. ఫస్ట్ అది అమ్మవారికి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక చిన్న ముక్క తీసుకొని పసుపు గణపతికి కూడా వేసుకోవాలి. దీనికి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవాలి. మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా బయట అయితే మంచిగా చేసి ఉంటుంది కదా, తీసుకొచ్చుకోవచ్చు అన్నట్టు. ఇంకా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో టైం సరిపోని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం కష్టమే కాబట్టి అన్నీ నేను బయట నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ పూజ చేసేటప్పుడు పొద్దునుంచి అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి. జై మాత, జై మాత, వైభవలక్ష్మి అంటూ స్మరించుకుంటూ ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుకోవద్దు, చెడుగా ఆలోచనలు కూడా మన దాకా రాణించుకోవద్దు. మైండ్లో ఏ ఆలోచనలు తిరిగినా మనం ఫస్ట్ మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని జై మాతా వైభవలక్ష్మి, జై మాతా వైభవలక్ష్మి అంటూ స్మరించుకుంటూ ఉండాలన్నమాట ఆ రోజంతా. మనం ఖచ్చితంగా నమ్మకం పెట్టి చేస్తే మాత్రం మనం అనుకున్న పనులు, మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. నాకైతే గట్టి నమ్మకం, ఆల్రెడీ నేను చేసిన కాబట్టి నాకు ఆ నమ్మకం కలిగింది. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అనమాట. చాలా ఈజీ. ఎట్లనో అనుకునే భయం తీసేసి నాకు నేను చేయగలుగుతాను కూడా మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతాం అనమాట. ఇంకా నాకు కూడా ఆల్రెడీ చేసినా కూడా కొంచెం ఏదో భయం ఆ లోపల ఉండే పూజ అయ్యేవరకు, కానీ చాలా బాగా జరిగింది పూజ కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే ఇక్కడ పూజకి అన్నీ రెడీగా పెట్టుకున్న, కొబ్బరికాయ, అగరబత్తులు, ధూపం వేయడానికి. ఏం లేదు, పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకొని మన భర్త ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. తర్వాత మనం ఎన్ని వీక్స్ అనుకుంటున్నామో అన్ని వీక్స్ ఎవరినో ఒక్క ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వాలి. మనం లాస్ట్ వీక్స్ అంటే ఎన్ని వీక్ వేసుకున్నామో అన్ని వీక్స్కి తగ్గట్టు అంతమందిని పిలవాలి. అంటే 11 వీక్స్ తీసుకుంటే 11 మెంబర్స్ని, 5 వీక్స్ తీసుకుంటే 5 మెంబర్స్ని, 9 వీక్స్ తీసుకుంటే 9 మెంబర్స్ని అనమాట. ఇట్లా వాయనం ఇవ్వాలి. అది కూడా లాస్ట్ వీక్. వాయనం ఏమేమి ఇవ్వాలి అంటే ఒక స్టీల్ ప్లేట్, అంటే మన తాహతకు తగ్గట్టుగా అన్నమాట. ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఏదంటే అది ఇవ్వద్దు. అది వరలక్ష్మి వ్రతానికి మనం ఏదైనా ఇవ్వచ్చుకోవచ్చు, కానీ ఈ వైభవలక్ష్మి వ్రతానికి మాత్రం రెడ్ కలర్ బ్లౌజ్ పీసే ఇవ్వాలి అందరికీ ఖచ్చితంగా. కాయిన్, వక్క, సోప్ ప్యాకెట్, పసుపు కుంకుమ ఇవైతే మెయిన్గా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వైభవలక్ష్మి బుక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అది మనకి ఎక్కడైనా బుక్ స్టోర్లో దొరుకుతుంది అనమాట. వైభవలక్ష్మి బుక్ ఇస్తే ఏంటంటే వాళ్ళు కూడా చదివిన తర్వాత వాళ్ళకు కూడా చెయ్యాలనే కోరిక, అంటే అమ్మవారి గురించి ఇంకా చాలా తెలియని వారికి కూడా తెలుస్తుంది కదా, అందుకోసం అన్నమాట. పీట మీద మనం ఖచ్చితంగా అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం పెట్టాలన్నమాట కలశానికి. అది కూడా ఏంటి, పరమాన్నం, బెల్లమన్నం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి బెల్లపన్నం ఖచ్చితంగా. లేదు అని అనుకున్నాం అంటే మేము అది కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు బెల్లాన్ని లేదా చక్కెరని అక్కడ అమ్మవారి ముందు పెట్టిన అది కూడా ప్రసాదమే అన్నమాట. తర్వాత గ్లాస్ నిండా పాలన్నమాట. దాంట్లో మంచిగా అంటే గోరువెచ్చగా వేసి దాంట్లో మంచిగా పాలకు తగ్గట్టుగా షుగర్ వేసి కలిపి పెట్టాలన్నమాట అమ్మవారికి. పూజ అంతా అయిపోయిన తర్వాత మనము వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు ఆ ప్రసాదాన్ని తిని పాలు తాగాలన్నమాట. ఇది పూజా విధానం అనేది అన్నమాట. ఇప్పుడు మనము అంతా దీపం ముట్టించి అగరబత్తి ముట్టించిన తర్వాత మనం మనసులో మంచి అమ్మవారికి ఏదైతే సంకల్పం అనుకొని చేస్తున్నామో పూజ, ఆ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా అనుకొని అమ్మవారిని జై మాతా వైభవలక్ష్మి అని చెప్పేసి మంచిగా స్మరించుకున్న తర్వాత ఆ బుక్ తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడ 8 అష్టాలక్ష్ములు ఉంటారు కాబట్టి 8 అష్టాలక్ష్ములను కూడా తలుచుకోవాలన్నమాట. మధ్యలో శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రానికి ఖచ్చితంగా నమస్కరించుకోవాలి. ఇలా కథ అంతా చదువుకోవాలి. ఫస్ట్ రోజు ఏంటంటే ఫస్ట్ కథ విధానం అవన్నీ చదవాలి అన్నమాట. తర్వాత దీంట్లో మనం బుక్లో అయితే 8 కథలు ఉంటాయి అన్నమాట అష్టలక్ష్ములవి. ఆ తర్వాత ఏంటంటే మనం అయిపోయిన తర్వాత మనం ఒకవేళ 11 వీక్స్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి 8 అయిపోయిన తర్వాత స్టోరీస్ మళ్ళీ 1, 2, 3 అట్లా చదువుకోవచ్చు అనమాట. దాన్నే 10, 11, 12 అట్లా అనుకోవచ్చు. ఇట్లా అనమాట. మంచిగా నమస్కరించుకున్న తర్వాత మనం కథ అంతా చదువుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ కొబ్బరికాయ కొట్టాలి. మంచిగా కొబ్బరికాయ మంచిగా వాటర్తో కడిగి దానికి పసుపు కుంకుమ అన్ని పెట్టి మనం మనసులో మళ్ళీ ఒకసారి కోరికని గట్టిగా అనుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఫస్ట్ మనం మన అమ్మవారికి వాయనం ఇవ్వాలి. అదే మన వాయనం అన్నమాట. అమ్మవారికి ఎర్రటి గాజులు, మంచిగా పసుపు కుంకుమ, సోంపు, వక్క, ఒక 1 రూపీ కాయిన్ అట్లా తమలపాకులో పెట్టి అమ్మవారి ముందు పెట్టాలన్నమాట. ఫస్ట్ పూలు కూడా అన్నమాట, ఎర్రటి పూలు అమ్మవారికి పెట్టిన తర్వాత మంచిగా అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇప్పుడు
జయ జయ మంగళ హారతి నీకిది జయ శుభ మంగళ హారతి సకల సౌభాగ్య వర ప్రదాయని మాతా వైభవలక్ష్మి జయ మాతా వైభవలక్ష్మి భక్తులమునరించడమ్మ భక్తితో నీవు కొలిచెడి వారికి కోరిన వరమునరించడమ్మ నిష్ఠతో పూజించిన వారికి సకల సంపదలు సగిదివమ్మ మాతా వైభవలక్ష్మి జయ మాతా వైభవలక్ష్మి శుభకరమౌని వ్రతమును సలిపిన ముత్తైదువులను దీవించి శుభకరమౌని వ్రతమును సలిపిన ముత్తైదువులను దీవించి ముదముతో మాసి సకల సౌభాగ్య వరప్రదాయని మాతా వైభవలక్ష్మి జయ మాతా వైభవలక్ష్మి మాతా వైభవలక్ష్మి జయ మాతా వైభవలక్ష్మి. బాగుంది. ఇప్పుడు నేనైతే మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అమ్మవారికి మంచిగా మొక్కుకున్న తర్వాత మా ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఒక ముత్తైదుని పిలిచి వారికి వాయనం ఇచ్చి ఆ తర్వాత నేను ఫాస్టింగ్ అనేది వదిలేస్తాను అన్నమాట. సేమ్ ఇంతే అన్నమాట. ప్రతి వారం అంటే మనం ఎన్ని వీక్స్ అయితే సంకల్పం తీసుకుంటామో అన్ని వీక్స్ ఎవరో ఒక ముత్తైదుని ఖచ్చితంగా పిలిచి ఇట్లా వాయనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అమ్మ దగ్గర పెడతాం కాబట్టి అది ఫస్ట్ వాయనం మనది. నెక్స్ట్ ఎవరైనా ఒక ముత్తైదుని పిలిచి ఇట్లా సెకండ్ వాయనం అనమాట. లాస్ట్ 5 వీక్స్ ఆర్ 11 వీక్స్ ఆర్ 9 వీక్స్ అట్లా అంతమందిని పిలిచి వాళ్ళకి మంచిగా పూజ చేసుకొని కంకణాలు కట్టి ఇంకా అందరూ ఇంట్లో నిండిపోతే కలగా ఉంటుంది అనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ 11 మెంబర్స్ ఇల్లు నిండా మంది అట్లా నేను పూజ చేస్తుంటే నాకు చాలా మంచి అనిపించింది. ఇంకా ఈ ఇయర్ చూడాలి అనమాట. ఇదే ఫస్ట్ వీక్ కాబట్టి ఇదే అనమాట వైభవలక్ష్మి పూజ. లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.